మా టీవీలో ప్రసారమయ్యే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 19 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. శృతి మధ్యరాత్రి నీతితో రవి ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తుంది. రవి ఫోన్ కట్ చేయకుండా మాట్లాడుతూనే ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మీనా బాలులపై గుణ పగబడతాడు. కారుతో వాళ్ళని గుద్దిస్తే శృతిలో ప్రమాదం తప్పుతుంది. ఇక మౌనిక కుటుంబంలో అలజడి మొదలు. గత ఎపిసోడ్ ఈ కలకలంతో గత ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ కి వచ్చేస్తే నీలకంఠ తన క్రూరమైన ప్లాన్ ని అమలు చేస్తూ మౌనిక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తాడు. నీలకంఠ తన ప్లాన్ ప్రకారం మౌనిక సంజులను హాస్పిటల్ కి పంపిస్తాడు. అసలు ఏ అనారోగ్యం లేకుండా హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారని సంజు తల్లి ప్రశ్నిస్తుంది. నీలకంఠ చెప్పిన సమాధానానికి ఆమె విస్తుపోతుంది. మౌనిక అన్నలకు పెళ్ళయి ఇన్నేళ్లు అవుతున్నా వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు. అయితే మౌనికలో కూడా ఏదైనా లోపం ఉందేమో అని నిన్న టెస్ట్ కి పంపించానని నీలకంఠ ఇచ్చిన సమాధానంతో సంజు తల్లి అయితే ఆశ్చర్యపోతుంది. మామయ్య చేసిన పనికి మౌనిక ఒక్కసారి షాక్ అవుతుంది. మామయ్య ఇలా ఎలా చేస్తారు మీరు అని ధైర్యంగా నిలదీస్తుంది. దానికి సంజు విరుచుకుపడుతూ, మా నాన్నతో మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం, అలా ఎలా మాట్లాడుతున్నావు అని చేయి చేసుకోబోతాడు. అంతలో సంజు తల్లి మధ్యలో జోక్యం చేసుకుంటూ గట్టిగా నిలదీస్తుంది. ప్రేమగా భార్యాభర్తలు కలిసి ఉంటే పిల్లలు పుడతారు, కానీ మృగంలో ప్రవర్తిస్తే ఎలా పుడతారు అంటూ సంజుకు చురుకలు వేస్తుంది. అయితే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీలకంఠ ఈ విషయాన్ని పెద్ద గొడవ చేద్దామని అనుకుంటాడు. అందరి నోర్లు మూయించే ప్రయత్నంలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. నీలకంఠం కేవలం అనుమానంతో ఆగలేదు. మౌనికను ఇంటి నుంచి గెంటేయాలనే ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. రహస్యంగా హాస్పిటల్ కి ఫోన్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ నేను చెప్పినట్లే రావాలి అంటూ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఫోన్ చేస్తాడు. మౌనికకి భవిష్యత్తులో పిల్లలు పుట్టరు అనే విధంగా రిపోర్ట్ తయారు చేయాలని ల్యాబ్ టెక్నీషియన్ ని బెదిరిస్తాడు. ఎంత డబ్బైనా ఇస్తానని ఆశ పెడతాడు. ఆ ఆశకి లొంగిన టెక్నీషియన్ అదే రిపోర్ట్ అయితే తయారు చేస్తాడు. దీన్ని బట్టి నీలకంఠ తన స్వార్థం కోసం మౌనిక జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడడం లేదని అర్థమవుతుంది. మరోవైపు బాలు గాఢంగా నిద్రలో ఉండగా అతని ఫోన్ కొట్టేయాలని రోహిణి ప్లాన్ చేస్తుంది. నెమ్మదిగా అతని గదిలోకి వెళ్లి ఫోన్ అయితే కొట్టేస్తుంది. నిద్రలో నుంచి సడన్ గా లేచి ట్రిప్కి వెళ్లాలని గుర్తుకు వచ్చి మీనాపై అరుస్తాడు. దాంతో రోహిణి గుండె ఆగినంత పని అవుతుంది. మీనా వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి రోహిణి అయితే మంచం కింద దూరిపోతుంది. అప్పుడే మీనా రూమ్ లో లేదని తెలుసుకొని వెంటనే బాత్రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి బాలు బాత్రూమ్ నుంచి మీనాను పిలుస్తాడు. ఒక్కసారి సబ్బు కోసం, మరొకసారి తువాల కోసం, ఇలా వరుసగా బాలు మీనాని పిలుస్తూ ఉండడంతో రోహిణి బయటికి వెళ్లే అవకాశం దొరకక మధ్యలో బాలు మీనా మధ్యలో రొమాన్స్ చూడలేక నలిగిపోతుంది. ప్రభావతి కూడా అదే గదిలోకి రావడంతో రోహిణికి అసలు సినిమా కనిపిస్తుంది. వీడియో దొంగలించడం కోసం గంటల తరబడి మంచం కింద దుమ్ములో ఇరుక్కుపోయిన రోహిణి అవస్థలు పడుతూ ఉంటుంది. మంచం కింద గంటల తరబడి నలిగిపోయిన రోహిణి బాలు అల్లరి పనుల వల్ల బయటకు వచ్చే అవకాశం దొరకలేదు. చివరికి ఫోన్ చేతికి చిక్కిన ఛార్జింగ్ లేకపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇదేం కార్మర నాయన అనుకుంటూ రోహిణి అయితే తల కొట్టుకుంటుంది. మరోవైపు మనోజ్ తన భార్య రోహిణి కోసం వెతుకుతూ జేబు ఖర్చు కోసం 500 రూపాయల అప్పు కోసం అడుగుతూ కనిపిస్తాడు. తండ్రి సత్యం, తల్లి ప్రభావతి రూపాయి ఇవ్వకపోవడంతో చివరికి బాలు దగ్గరికి వస్తాడు. కానీ బాలు తనదైన శైలిలో వెటకారంగా ఇవ్వను అని పంపించేస్తాడు. ట్రిప్కు బయలుదేరుతున్న బాలుకు తన ఫోన్ కనిపించకపోవడంతో ఒక్కసారి కలకలం రేగుతుంది. గది మొత్తం వెతికిన ఫోన్ దొరకకపోవడంతో బాలుకి మనోజ్ పైన అనుమానం వస్తుంది. మనం టిఫిన్ చేసేటప్పుడు ఒక మనోజే వచ్చాడు, అంటే వాడే కొట్టేసే ఉంటాడు అని చెప్పేసి బాలు అయితే మనోజే ఫోన్ దొంగతనం చేశాడని అయితే ఫిక్స్ అవుతాడు. బాలు బయటికి వెళుతున్న సమయం చూసి రోహిణి తెలివిగా మంచం కింద నుంచి బయటపడుతుంది. ఫోన్ ను ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టేసి వేరే తలుపు గుండా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. మీనా మళ్ళీ గదిలోకి వచ్చి చూస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టిన చోటే కనిపిస్తుంది. దానితో బాలుకి మీనాకి అనుమానం రేకెత్తుతుంది. మరోవైపు సూపర్ మార్కెట్ కి రవి అయితే వెళ్తాడు. అక్కడ తన బాస్ నీతు కూడా కనిపిస్తుంది. వీళ్ళిద్దరు షాపింగ్ చేస్తూ ఉండగా వాళ్ళ అత్తగారైన శోభ గారు తను కూడా అదే సూపర్ మార్కెట్ కి రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ అత్తయ్య గారిని చూసి రవి షాక్ అవుతూ వాళ్ళ బాస్ అయిన నీతునైతే పరిచయం చేస్తాడు. అత్తయ్య మీరేంటి ఇక్కడ అంటే, నేను కూడా షాపింగ్ వచ్చానని వాళ్ళ అత్తయ్య సమాధానం చెప్తుంది. పనిలో పని మా బాస్ ని పరిచయం చేస్తానని బాస్ ని కూడా పరిచయం చేస్తాడు. అత్తయ్య తను
మా బాస్ నీతు అని పరిచయం చేస్తాడు. నీతు ఏమో బాస్ అని పిలవకని ఎన్నిసార్లు చెప్పినా అలానే పిలుస్తావేంటి అని శోభ ముందే రా బేబీ పద బేబీ అంటూ చనువుగా లాక్కెళ్తుంది. శోభకి మైండ్ బ్లాక్ అయినంత పని అవుతుంది. అల్లుడు పరాయి అమ్మాయితో ఇంత క్లోజ్ గా ఉండటం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. రవి నీతుల మధ్య ఉన్న చనువును చూసి శోభ తన కూతురైన శృతికి కాల్ చేస్తుంది. తన జీవితంలో ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి తనని హెచ్చరించాలని డిసైడ్ అవుతుంది. పనిలో పనిగా తనకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. శృతి ఫోన్ లేపగానే నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నానమ్మా అని చెప్పగానే నేను అక్కడికి వస్తున్నానని ఫోన్ కట్ చేస్తుంది శోభ. ఇంట్లో పనులన్నీ ముగించుకొని మీనా అయితే తన తల్లి దగ్గరికి వెళ్తుంది. తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి తన తల్లికి సాయం చేయడానికి వెళ్తుంది. అక్కడ తన తమ్ముడు శివ పద్ధతిగా కాలేజీకి వెళ్తుండగా తన కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తమ్ముడు దారిలోకి వచ్చాడని సంతోషపడుతూ తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా శివకి ఖర్చులకి ఇస్తుంది. అదే సమయంలో పూలు కొనడానికి వచ్చిన ఒక మహిళ తన కూతురికి కవల పిల్లలు పుట్టారని బాలసార కోసం పూలను ఆర్డర్ ఇస్తున్నానా అని చెప్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పంతులు ఒక కీలక సమాచారం ఇస్తాడు. ఇంట్లో కష్టాలు తొలగి శుభకార్యాలు జరగాలంటే బొమ్మల కొలువు పెట్టండి అంటూ వాళ్ళకి చెప్తాడు. దానివల్ల దిష్టి అనేది పోతుంది, మీకు మంచి జరుగుతుందని అయితే పంతులు గారు చెప్తారు. పంతులు గారు చెప్పిన మాటల్ని మీనా తల్లి కూడా వత్తాసు పలుకుతుంది. అలాగే నువ్వు కూడా పెట్టమ్మా మీనా, నీకు జీవితం కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ తల్లి అయితే కోరుకుంటుంది. తన జీవితంలో వస్తున్న అడ్డంకులు తొలగి సంతోషాలు కలగాలంటే ఈ కొలువు పెట్టడమే మార్గం అని మీనా భావిస్తుండడంతోనే ఈ ఎపిసోడ్ కి ఎండ్ పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.